మరో 3 రోజుల్లో మేడారం మహాజాతర జరగనుంది. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఈ మహాజాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర దగ్గర పడుతుండటంతో ముందస్తుగా మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. వనదేవతల దర్శనానికి పోటెత్తారు. ముందుగా జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించి కళ్యాణకట్ట వద్ద తలనీలాలిచ్చారు. ఎత్తు బంగారంతో క్యూ లైన్లలో గద్దెల వద్దకు చేరుకుని వనదేవతలకు సారె బెల్లం సమర్పించారు. ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు వనదేవతలను దర్శించుకున్నారు. నిలువెత్తు బెల్లం సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ఎండోమెంట్ అధికారులు స్వాగతం పలికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో అధికారులు జంపన్న వాగులోని ట్యాంపులన్నింటినీ నీటికి సప్లై ఇచ్చారు. జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగుతున్నాయి. ఎండోమెంట్ అధికారులు భక్తుల కోసం క్యూ లైన్లలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. మేడారం జాతర నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు నేటి నుంచి స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంచుతున్నారు. హన్మకొండ, జనగామ డిపోల్లో ప్రత్యేకంగా బస్ స్టాపులు ఏర్పాటు చేశారు. వరంగల్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న న్యూ బస్ స్టేషన్ నుంచి మేడారానికి 430 స్పెషల్ సర్వీసులు నడుపుతున్నట్లు హన్మకొండ ఆర్టీసీ డిపో మేనేజర్ భుక్యా ధరం సింగ్ శనివారం వెల్లడించారు. 25వ తేదీ వరకు స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. జనగామ డిపో నుంచి మొత్తం 280 స్పెషల్ బస్ సర్వీసులు ఏర్పాటు చేశామని, ప్రెసిడెంట్ గ్రౌండ్ నుంచి బస్సులు మొదలవుతాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. మహాజాతరకు వచ్చే భక్తుల సౌకర్యాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. టాయిలెట్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని సూచించారు. పార్కింగ్, మరుగుదొడ్లను సూచిస్తూ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. 24/7 వైద్య సేవలు అందుబాటులో ఉండాలని, సరిపడా మెడిసిన్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.